హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇది ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది తప్పాల చెక్క అంటారు, తప్పాలంటూ అంటారు. కర్ణాటక వాళ్ళైతే తాల్పిట్టు అంటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఇలా సన్నగా ఇంత మంచిగా రావాలంటే మనం ఎలా చేసుకోవాలి, అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలా, దీంట్లో ఏమేమి వేసుకోవాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇమీడియట్గా ఒత్తుకోవాలంటే వేడిగా ఉంటుంది కదా, మరి ఎలా చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. వీటన్నిటిని క్లారిఫై చేస్తూ వీడియో ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఇలా ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలి. మన క్వాంటిటీకి సరిపడా ఒక 2 లేదా 3 ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఈ తాలిపిట్ అనేది సన్నగా వస్తుంది, సర్వపిండి అనేది సన్నగా వస్తుంది అనమాట. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా దీంతో పాటే ఉల్లిపాయలతో పాటే కాస్త కరివేపాకు, తర్వాత కొత్తిమీర ఇవి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత కారము, ఉప్పు, హింగ్, మేమైతే హింగ్ వేసుకుంటాము, బాగుంటుంది. తర్వాత నూనె ఒత్తుకోవడానికి సరిపడా తీసుకోవాలి. నువ్వులు కంపల్సరీ వేసుకోవాలి, దీంట్లో నువ్వులే టేస్ట్ అనమాట. మనకు కావాల్సినంత బియ్యం పిండి తీసుకోవాలి. ఇది ఇప్పుడు నేను తీసుకున్న బియ్యం పిండి ఒక 8 నుంచి 10 సర్వపిండి అవుతాయి అన్నమాట. మేమైతే తాలిపిట్టు అంటాం ఎక్కువగా. చూడండి, ఈ విధంగా ఒక బౌల్లో బియ్యం పిండి వేసుకున్నాను. దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత కాస్త హింగ్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, హింగ్ వేసుకోవాలి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తినేవాళ్ళు అది కూడా వేసుకోవచ్చు, మేమైతే వేయము. తర్వాత దీంట్లో కారం పొడి వేసుకోవాలి, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం బదులుగా పచ్చిమిర్చి కూడా బాగుంటుంది, పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోవాలి. నువ్వులు మాత్రం మంచిగా ఎక్కువగా వేసుకోవాలి, పచ్చివే వేయించినవి కాదు, పచ్చి నువ్వులే వేసేసుకోవాలి. వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ఇది ఫ్రై చేస్తాం కదా, ఒత్తుకుంటాం కదా, అప్పుడు ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మంచిగా నువ్వులు వేసేసి కలిపేసుకోవాలి. ఇంకేమీ వేసుకోకూడదు, ఎలాంటి పప్పులు కూడా వేయకూడదు. చాలామంది శనగపప్పు కానీ పల్లీలు కానీ అవన్నీ వేస్తారు. యాక్చువల్గా తాలిపిట్టుకు, సర్వపిండికి అవన్నీ వేయరనమాట. ఇది మామూలుగా తెలంగాణ ఊర్లలో ప్రజలు ఈవినింగ్ పొలాల నుంచి వచ్చిన తర్వాత అప్పటిదప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే, ఇప్పుడు ఉన్నట్టుగా మనకి సమోసాలు కానీ కచోరీ కానీ అప్పుడు దొరికేవి కాదు కదా, ఇప్పుడు కాస్త ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. అందుకనేసి ఈ విధంగా అప్పటిదప్పుడు ఉన్న బియ్యం పిండితోనే ఇంట్లో ఉన్నవే వేసేసుకొని సర్వకి ఒత్తుకొని తినేవాళ్ళు. సర్వ అంటే గిన్నె అనమాట, అల్యూమినియంది గిన్నె ఉంటుంది, దానికి ఒత్తుకొని తినేవాళ్ళు అనమాట. అందుకని దీనికి సర్వపిండి అని పేరు వచ్చింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని మనకు అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అనేది మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసే విధంగా. ఒకేసారి కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ కొద్దిగా కలుపుకోవాల్సిన పనేం లేదనమాట. మనం తీసుకున్న క్వాంటిటీ పిండి మొత్తం కూడా ఒకేసారి కలిపేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కావాల్సినంత వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఈ విధంగా మంచిగా నాదుకోవాలి. మనం పిండి ఎంత బాగా నాదితే మనకి అంటే ఇలా పిసుకుంటూ ఉంటే మనకి ఒత్తడానికి అంత ఈజీ అవుతుంది అనమాట. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముద్ద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాండ్లీ తీసుకోవాలి. సర్వకి కూడా ఒత్తుకోవచ్చు, కాకపోతే తీయడం చాలా కష్టము, అది అంటే లోపల ఉంటుంది కాబట్టి. ఇలా బాండ్లీ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా కాస్త మందంగా ఉన్న బాండ్లీ తీసుకోండి. చూడండి, ఐరన్దైనా తీసుకోవచ్చు. ఈ విధంగా కింద ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్కువ ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దని ఈ విధంగా వేళ్ళతో ఒత్తుకుంటూ రావాలన్నమాట. చూడండి, బాండ్లీ తిప్పుతూ ఒత్తుకోవాలి, అప్పుడే మనకి మంచిగా సెట్ అవుతుంది, ఒత్తడానికి ఈజీ అవుతుంది అన్నమాట. చేతులకి మధ్యలో నూనెలో డిప్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి.
మన ఛానల్లో ఏ రెసిపీ అయినా కూడా ఫుల్గా క్లియర్గా ఉంటుంది. అంటే ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ కోసం కాదండి ఇది. ఎవరైనా రాని వాళ్ళు కూడా ఒకసారి చూసారంటే మళ్ళీ ట్రై చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా రావాలి. అందుకనేసి స్లోగా ఉంటుంది. ప్రతి ఒక్క వీడియో కూడా డీటెయిల్డ్గా ఉంటుంది, అలాగే ఉంటుంది. వచ్చిన వాళ్ళు కాస్త స్కిప్ చేసి చూడండి. ఈ విధంగా అంతా కూడా మంచిగా ఒత్తేసుకోవాలి. సెంటర్లో నుంచి పైకి ఒత్తుకుంటూ రావాలన్నమాట. అయితే మనకి సన్నగా వస్తుంది. ఈ విధంగా నువ్వులు ఒక్కటే వేసుకుంటాం కాబట్టి మంచి రుచి వస్తుంది. అంతేకాకుండా సన్నగా కూడా వస్తుంది, త్వరగా కూడా కాలుతుంది. దీంట్లో మరి పల్లీలు, తర్వాత శనగపప్పు ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే అవి మనకు కాలే వరకు టైం పడుతుంది. అది మందంగా కూడా వస్తుంది. మనం ఒత్తినప్పుడు మందంగా కూడా వస్తుంది. అంటే పైన అనేది కచ్చపచ్చగా ఉంటుంది. సరిగ్గా ఫ్రై అవ్వదన్నమాట. ఇది యాక్చువల్గా మనము ఒకే సైడే ఫ్రై చేసుకుంటాం. కింది సైడ్ మాత్రమే ఫ్రై అవుతుంది. పైన మంచిగా అంటే కాలుతుంది, కానీ పచ్చి పచ్చిగా ఉండదన్నమాట. అలా ఉంటేనే ఇది సర్వపిండి అనమాట. 2 సైడ్స్ కాల్చుకోవద్దు. కమర్షియల్గా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా అవ్వాలి అనేసి మొత్తం అంటే ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా చేస్తారనమాట. అంటే మొత్తం దాని నిండా తేలేలాగా ఆయిల్ కూడా వేస్తారు. అంటే త్వరగా లేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇది చేసేది మనకి కాల్చుకోవడానికి కాస్త టైం పడుతుందన్నమాట. ఈ విధంగా సెంటర్లో హోల్ చేసుకోవాలి. నాకు కాస్త మందంగా అనిపించింది కాబట్టి ఇంకాస్త ఒత్తుకుంటున్నాను నేను. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మందంగా అనిపిస్తే ఆ పిండి మొత్తం సైడ్స్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఇవి. చాలా బాగుంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ. చూడండి, రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్టీల్ దాంట్లో కూడా చూడండి, ఇది స్టీల్ అనమాట బాండ్లీ. స్టీల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఇది స్టీల్ అనేది కొంచెం అంటే మందంగా ఉండదు కదా, అందుకనేసి తొందరగా మాడుతుంది అనమాట. కాస్త ఆయిల్ ఎక్కువగా పూసేసుకొని కాస్త కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది త్వరగా మాడుకొస్తుంది, సన్నగా ఉంటుంది కాబట్టి. ఇది కూడా ఒకసారి ఒత్తేసేసుకుందాము. మీకు తెలియాలని చూస్తున్నాను అంతే. కాకపోతే మందంగా ఉండే ఐరన్ బాండ్లీ అట్లాంటివైనా బాగుంటాయి అన్నమాట. దాంట్లో కూడా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తేసుకున్నాను స్టీల్ది కూడా. అయితే మనం ఎక్కువ చేసేటప్పుడు ఇంట్లో ఒక 4-5 ఉన్న తలా 2 చేయాలన్నా, ఒక 10-12 చేయాలంటే మరి ఫాస్ట్గా అవ్వాలి. ఇది ఒకటి తీసిన వెంటనే ఇంకొకటి పెట్టాలి, అప్పుడు వేడిగా ఉంటుంది. అందుకనేసి ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది అలా చేస్తే. చూడండి, ఈ విధంగా ఇది కూడా ఒత్తేసేసి ఉంచుకున్నాను. మీకు ఇంకొకసారి చూస్తే తెలుస్తుంది ఎలా ఒత్తుకోవాలి. ఫాస్ట్గా అంటే అలవాటు అయిపోతే ఫాస్ట్గా ఒత్తేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం చేస్తే మాత్రము కాస్త మందంగానే వస్తాయి. చేసే కొద్దీ మనకి సన్నగా వస్తాయి అన్నమాట. పిండి కూడా మనం తీసుకున్న గిన్నెకి సైజు సరిపడా తీసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సెంటర్లో హోల్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడెక్కడ హోల్ చేయాలో హోల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం ఒత్తుకున్నటువంటి బాండ్లీని పెట్టేసుకుందాము. ఒకేసారి హైలో పెట్టుకోకుండా కాస్త తక్కువ పెట్టుకోవాలి మంటని. తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. మరి సిమ్లో పెట్టుకొని చేసుకోకూడదు. చూడండి, హై కంటే కొద్దిగా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు సెంటర్లో ఫస్ట్ కొద్దిగా కాలాలి. కాలిన తర్వాత మనము సైడ్స్కి అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సెంటర్లో కొంచెం కాలే వరకు అలాగే ఉంచుకోవాలి. చూడండి, నూనె అనేది బబుల్స్ లాగా వస్తుంది. ఈ విధంగా సైడ్స్ అంతా కూడా కాల్చుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఇది చేసేటప్పుడు ఒక క్లాత్ అనేది ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. క్లాత్తో పట్టుకొని కూడా బాండ్లీని మనము తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా కాల్చుకోవాలి అనేది కూడా. ఈ విధంగా మనము చుట్టూతా కాల్చుకుంటూ వస్తేనే అది పైకి లేస్తుంది అనమాట. తర్వాత
తీసేసుకోవచ్చు. మనకు దోసల్లాగా ఇది ఫ్లాట్‌గా ఉండదు కదా పెన్నం అనేది. దోస అయితే పెన్నంపై ఫ్లాట్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా లేస్తుంది. ఇది మనం బాండ్లీలో తయారు చేస్తాము సర్వపిండి అనేది. కాబట్టి ఈ విధంగా చుట్టూ కాల్చుకుంటూ రావాలి. మనకు పట్టుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టే పూర్తి బాండ్లీ నిండా కూడా మనం ఒత్తుకోకూడదు. కాస్త గ్యాప్ ఇచ్చి ఒత్తుకోవాలనమాట. ఈ విధంగా చుట్టూరా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత దాన్ని మెల్లిగా రిమూవ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా అంతా కాల్చుకుంటున్నాను. ఇది మనము ఒక సైడే కాల్చుకుంటాం కాబట్టి మంచిగా కాలేదాకా కాలనివ్వాలి. మధ్యలో తీయకూడదనమాట. అంటే సరిగ్గా కాలదు. కింది సైడ్ మాత్రమే కాల్చుకుంటాం కాబట్టి మంచిగా కాల్చుకోవాలి. తర్వాత కొనలు ఇలా లేచినప్పుడు మనం సైడ్ నుంచి ఇలా రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే రాలేదో అక్కడ ఇంకా కాలలేదని అర్థం అనమాట. మళ్ళీ ఆ సైడ్ కాస్త కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా సైడ్స్ నుంచి తీసుకుంటూ రావాలి. అంతా కూడా వచ్చేస్తుంది. సెంటర్లో మనం ఫస్ట్ కొద్దిగా కాల్చుకున్నాం, ఇంకా కాలాలి. అందుకనేసి ఆ విధంగా పెట్టాను. ఇప్పుడు ఎక్కడ కాలలేదో సైడ్లో అక్కడ కాస్త మళ్ళీ పట్టేసుకుంటే మనము ఈ విధంగా పట్టుకాడతో పట్టుకొని కాల్చుకోవాలి. లేదంటే క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్లాత్ మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి దగ్గర. చూడండి ఈ విధంగా కాల్చేసుకోవాలి. ఆయిల్ ఒకవేళ తక్కువ అయితే మనం వేసింది కాస్త వేసుకొని కాల్చుకోండి. మరి ఆయిల్ లేకుండా కాలుస్తే రుచి అనేది ఉండదనమాట. ఆయిల్ ఉండాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మళ్ళీ వచ్చేస్తుంది మనకి. చూడండి ఈ విధంగా కాల్చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి మనము సలాకితో మంచం తీసేస్తే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది. ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఎక్కడ మాడలేదు. అక్కడక్కడ కొద్దిగా మాడినా అది కూడా మంచి రుచి వస్తుంది. అలాగే ఉండాలి యాక్చువల్గా సర్వపిండి అనేది. అలాగే ఇష్టపడతారు కూడా చాలామంది. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని తీసేసుకుందాము. ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. మేమైతే దీన్ని వెన్నతో తినేవాళ్ళము. చాలా చాలా బాగుంటుంది. పెరుగుతో కూడా తినొచ్చు. కాకపోతే వెన్న అయితే వేడి వేడి సర్వపిండిపై మంచిగా అప్పుడే తీసిన వెన్న ఉంటుంది కదా, అది వేసుకుంటే ఇట్లా జారుగా జారిపోతూ ఉంటుంది. అలాంటి వెన్న పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బాండ్లీని ఒక పళ్ళెంలో వాటర్ వేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఆ పళ్ళెంలో ఐస్ వాటర్ కానీ చల్లగా ఉండే వాటర్ కానీ వేసి పెట్టుకుంటే మనకి ఇంకొకటి రెడీ అయ్యేలోపు అది చల్లారుతుంది. అప్పుడు ఈజీగా ఒత్తుకోవచ్చు అనమాట. మధ్య మధ్యలో ఆ పళ్ళెంలో నీళ్లు కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ వేడి పెడతాం కాబట్టి అవి వేడైపోతుంటాయి వాటర్. మళ్ళీ ఇంకొకటి పెట్టినా త్వరగా చల్లారదు. అందుకనేసి ఒక 2-3 టైమ్స్ మనము ఆ పళ్ళెంలో వాటర్ కూడా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. అన్నీ తయారు చేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఇంకొకటి కూడా కాల్చేసాను. చూడండి నేను పెట్టింది చల్లారిపోయింది అనమాట. వాటర్ కూడా కాస్త చల్లగానే ఉన్నాయి. ఒకవేళ వేడిగా ఉంటే మార్చేసుకోవాలి వాటర్ అనేవి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా డీటెయిల్గా ఉంటుంది. లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.